మెల్బర్న్ దగ్గర వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాము. పాముల్ హై రిస్క్ ఏరియా అంటే ఇది. పూరిని ఏంట్రాది? నేను రాను. హాయ్ గైస్, వెల్కమ్ టు కబుర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ నిన్నటి వ్లాగ్ లాస్ట్ వ్లాగ్ చూసుంటారు కదా. సో క్యాంపింగ్కి వచ్చాము. సో ఆ వ్లాగ్ మీకు హోప్ఫుల్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ ఈరోజు ఏంటంటే మనము మెల్బర్న్ దగ్గర వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. చాలా ఫేమస్ అనమాట అది. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి గ్రాంపియన్స్లో ఉందన్నమాట. సో వాటర్ ఫాల్స్ పేరు అయితే వాటర్ ఫాల్ పేరేంటి? మెకెన్జీ ఫాల్స్. వన్ కూడా కాదు, 2 to 3 hours ఉంటుంది. లాస్ట్ టైం అంతా బుష్ ఫైర్స్ అయిపోయి మొత్తం ఇదంతా క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడే వెళ్ళడము. రోడ్డు ఇలా ఉంటే ఏం వెళ్తాను చెప్పండి, జాగ్రత్తగా వెళ్ళాలి. నీ మ్యాప్లో చూడు ఎట్లుందో రోడ్డు. మ్యాప్ ఓ పాముల్ హై రిస్క్ ఏరియా అంటే ఇది. మౌంట్ డిఫికల్ట్ రోడ్ అంటే ఇది. దీని పేరే డిఫికల్టా? చాలా సన్నగా ఉంది రోడ్డు. సో ఇప్పుడు మనం మెకెన్జీ ఫాల్స్ దగ్గరకు వచ్చాము. అంటే షార్ట్ వాక్ ఉంటుంది అనమాట. సో 635 meters నడవాలి మెకెన్జీ ఫాల్స్. అండ్ ఈ లుక్అవుట్ పాయింట్స్ అన్నీ చూసుకుందాము. వచ్చాం కదా. సో ఫస్ట్ బ్రోకెన్ ఫాల్స్ లుక్అవుట్కి వెళ్తున్నాము. అటు 3 లుక్అవుట్స్ వస్తాయి. ఇటు ఒక లుక్అవుటే కాబట్టి దగ్గరే ఉంది. సైడ్ వెళ్తే బ్రోకెన్, ఇటు వెళ్తే క్రెనేజెస్ లుక్అవుట్. మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చాం లుక్అవుట్ స్పాట్కి. ఇది బ్రోకెన్ ఫాల్స్ లుక్అవుట్. చెట్లు ఓవర్ గ్రోన్ అయ్యాయి, నాకు తెలిసి కనిపించకపోవచ్చు. కనిపించిందా? ఇక్కడ ఉంటే ఏదో కనిపిస్తుంది ఇంతే. గైస్, బ్రోకెన్ ఫాల్స్ లుక్అవుట్ నడవలేని వాళ్ళు స్కిప్ కొట్టేయచ్చు, ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి. ఏం లేదు అంటే చెట్లు ఓవర్ గ్రోన్ అయిపోయి కనిపించట్లా, బ్లాక్ అయిపోయింది. సో బెటర్ గో ఫర్ మెకెన్జీ ఫాల్స్ డైరెక్ట్గా. క్రేజీ ఉంది. బాగుంది కదా గాయ్స్. ఇది చూడండి ఎంత కిందకు ఉందో, చాలా కిందకు ఉంది. ఇక్కడ నుంచి చూస్తే భయం వేస్తుంది. ఓ చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. ఇదే మెకెన్జీ ఫాల్స్, విక్టోరియాస్ లార్జెస్ట్ వాటర్ ఫాల్. ఇక్కడ చూసాం ఎంత ఫాస్ట్గా వస్తుంది ఫ్లో. చాలా ఫాస్ట్ వస్తుంది. వాటర్ స్ట్రీమ్ ఎక్కువ ఉంది ఇప్పుడు. మేబీ మొన్న లాస్ట్ వీక్ వర్షం పడింది కదా, మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు కదా. ఈ భలే ఉంది కన్నమ్మా, నువ్వు ముందెళ్ళు. నువ్వు ముందెళ్ళు. నేను రికార్డ్ చేసిన కన్నమ్మా, నాకు భయం వేస్తుంది. ఏం కాదురా అమ్మా. అరే ప్లీజ్ కన్నమ్మా, నాకు భయం వేస్తుంది. అమ్మో, అరే నువ్వు అలా చెయ్యొద్దు ప్లీజ్. కమాన్, వచ్చేసావు. ఇంకొంచెం సేపు, ఒక్క అడుగు. అరే అటు చూడు.
అంత తుప్పు పట్టిపోయిందిరా ఏమన్నా అదిగో. ఇంకోసారి నన్ను ఏడిపిస్తావా? ఏంట్రా బ్రిడ్జ్ మీద ఎట్లా నడవాలని వీడియో అనుకుంటున్నావు ఏంటిది? మామూలుగా నడవలేదు. పెళ్ళి అప్పుడు పెళ్లి కూతురు కూడా ఇట్లా నడవదేమో, అడుగులు అడిగేసుకుంటూ. ఇదేనా? యా. ఏముందిరా ఇక్కడ? ఏంట్రా అది? నేను రాను, నేను ఈడే ఉంటా. పిచ్చా. ఇది ఫిష్ ఫాల్స్. ఇంకా అది ఎక్కి దిగేసరికి ఎంతసేపు పట్టిద్దో నీకు? నేను రాను, నేను దిగను కిందకి. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతా. కనమ రావచ్చు కదా. పిచ్చా, నేను రాను. అదిగో పిచ్చర్లు వస్తున్నారు అక్కడ. హైకింగ్కి వెళ్తున్నారు రా గైస్. ఇందాక చూసారు కదా, సేమ్ అట్లాంటిది, కాకపోతే ఇది ఇంకా చాలా స్టెప్స్ లాగా ఇచ్చాడు. ఇది బాగానే నడుస్తుంది. పూజ ఏం పూజ? కొద్దిగా భయం వేస్తుంది అయినా కూడా. అట్స్ ఓకే. ఇక్కడ దీని పేరు ఫిష్ ఫాల్స్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. ఐ గెస్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వాపస్ వెళ్ళిపోదాం మనం. యా, మళ్ళీ చాలా ఎక్కాలి వాపస్. ఇక్కడ చూసావా, రాళ్ళు పడతాయని చెప్పి రాశారు పైనుంచి, చూసుకుంటా ఉండాలి. ఏం చూడాలి వచ్చి? ఏముంటుంది రా చూడ్డానికి? యాహూ! ఓరే ఇప్పుడే మెకెన్జీ ఫాల్స్ అయిపోయింది, పైకి వస్తున్నాము. చాలా వాక్ ఉంటుంది బేసిక్, అంటే ఇంక్లినేషన్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం రెస్ట్ తీసుకుందామని మేడం గారు బెంచ్ మీద కూర్చున్నాం, అంతే కదా. ఇప్పుడే మెకెన్జీ ఫాల్స్ నుంచి బయటకు వచ్చి కార్ ఎక్కాము. అసలు కాళ్ళు పడిపోవాల్సిందే. కొంచెం క్రౌడ్ ఉంది. యా, బాగానే ఉంది మెకెన్జీ ఫాల్స్ బాగుంది. బట్ నడిసి వెళ్ళడమే అనమాట. యాక్చువల్గా వెళ్తాం కదా, వెళ్ళినాక ఏంది లోపలే ఒక 3, 4, 5 లుకౌట్స్ ఉన్నాయన్నమాట లోపలనే. నాకు తెలిసి అన్ని లుకౌట్స్ కన్నా మెయిన్ అట్రాక్షనే చాలా బాగుంది. సో దిగటం ఈజీయే. పైకి మనం దిగడం ఎలా అంటే కిందకి వెళ్ళడం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, స్లోప్ ఉంటుంది. మనం ఎక్కడమే ఇంక్లినేషన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టం అనిపించింది. బట్ యా, బాగానే ఉంది మొత్తానికి. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేసేయాలన్నమాట అంతే. ఇంకా ఈ ఫాల్స్ యా నేనైతే రికమెండ్ చేస్తాను. యాక్చువల్లీ బాగుంది ఫాల్స్, కానీ వాటర్ చాలా ఫోర్స్గా పడుతుంది. వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉంది కదా. యా, యాక్చువల్గా గ్రాంపియన్స్లో క్యాంగ్రూస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఈవినింగ్ సన్సెట్ ముందే వెళ్ళిపోతే బెటర్ అని చాలామంది అంటారు. బట్ నిజంగా చెప్పాలంటే అసలుకి క్యాంగ్రూస్ ఎక్కువ అసలు లేవు. క్యాంగ్రూస్ చాలా 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 నాకైతే బేబీ క్యాంగ్రూస్ 1, 2 కనిపించాయి అంతే రోడ్డు మీద. అస్సలు పెద్దవి ఏం లేవు. మేబీ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే లాస్ట్ ఇయర్ బుష్ ఫైర్స్ అయ్యాయి కదా, బాగా అయ్యాయి బుష్ ఫైర్స్. అసలు ఇదంతా క్లోజ్ చేస్తారు, గ్రాంపియన్సే క్లోజ్ చేసి పడేశారు. ఏం అసలు లోపల ఒక్క క్యాంప్స్ మనము ఎటు చూసినా కూడా అన్నీ కాలిపోయే ఉన్నాయి, అన్నీ బుష్ ఫైర్స్ అయిపోయాయి పాపం. సో నాకు తెలిసి వైల్డ్ లైఫ్ ఏమి అన్నీ చచ్చిపోయాయని నేను అనుకుంటున్నా. అసలు ఏం లేవు క్యాంగ్రూస్. పాపం అనిపించింది చూస్తేనే, అసలుకి అబ్బా అనిపించింది.